సో హాయ్ గైస్, చాలా రోజుల తర్వాత మళ్ళీ మీ ముందుకైతే మూవీ అప్డేట్స్ అనే వీడియోతో రావడం అయితే జరిగిందనమాట. ఈ వీడియోలో వచ్చేసరికి ప్రతి ఒక్క మూవీకి సంబంధించిన అప్డేట్ గురించి అయితే మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. మెయిన్గా వచ్చేసరికి పుష్ప 2 అండ్ అలాగే గేమ్ చేంజర్కి సంబంధించిన అప్డేట్స్ అయితే రావడం అయితే జరిగిందనమాట. పుష్ప 2కి సంబంధించిన మనకి టీజర్ అనేది ఎప్పుడు వస్తుంది అండ్ అలాగే గేమ్ చేంజర్ అనేది మనకి ఎంతవరకు షూటింగ్ కంప్లీట్ అయింది అండ్ అలాగే ప్రజెంట్ ఇప్పుడు ఎక్కడ షూటింగ్ అవుతుంది ఏంటనేది మీకు చెప్పడం అయితే జరుగుతుందనమాట. వీడియో వచ్చేసరికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే పక్కా లైక్ అయితే చేసుకోండి. ఓకే, ఇంకే మాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఓకే, ముందుకు వచ్చేసరికి కొన్ని మూవీస్కి సంబంధించిన అనౌన్స్మెంట్స్ అయితే రావడం అయితే జరిగిందనమాట. మరి ఆ మూవీ అనౌన్స్మెంట్స్ అయితే చూసేద్దాం. ఓకే, ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే సుహాస్ గారిది ఒక కొత్త మూవీ అయితే రాబోతుందన్నమాట. ఆ మూవీ టైటిల్ కూడా అనౌన్స్ చేసేసారు. ఓ బామా అయ్యో రామా అనేసి అయితే మూవీ టైటిల్ అయితే ఉందన్నమాట. ఈ మూవీ వచ్చేసరికి ఒక రొమాంటిక్ డ్రామా ఫిల్మ్ గా అయితే ఉండబోతుంది. అండ్ అలాగే నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే రీసెంట్ గా విశ్వక్సేన్ గారి బర్త్డే సందర్భంగా మనకి ఒక కొత్త మూవీ టైటిల్ అయితే రివీల్ చేయడం అయితే జరిగిందనమాట. మూవీ టైటిల్ వచ్చేసరికి లైలా. ఇందులో మనకి హీరోయిన్ గా అనుష్క శర్మ గారు అయితే ఉండబోతున్నారు. అండ్ అలాగే ఈ మూవీకి సంబంధించిన డైరెక్టర్ చూసుకున్నట్లయితే రామ్ నారాయణ గారు అయితే ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నారనమాట. అండ్ అలాగే ఈ మూవీ వచ్చేసరికి ఒక రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఉండబోతుంది అనేసి అయితే మూవీ టీం వాళ్ళు అయితే చెప్తున్నారు. అండ్ అలాగే నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే నాని అన్న అప్కమింగ్ మూవీ లైనప్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే సరిపోద శనివారం. ఇది వచ్చేసరికి మనకి వివేక్ ఆత్రేయ గారి డైరెక్షన్లో అయితే రాబోతుంది. అండ్ అలాగే నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే నాని 32 ఫిల్మ్ సుజిత్ డైరెక్షన్లో అయితే రాబోతుంది అనమాట. ఇది అఫీషియల్గా కన్ఫర్మ్ అయిపోవడం అయితే జరిగింది. అండ్ అలాగే దాంతోపాటు మనకి నాని గారు ఇంకా మనకి శ్రీకాంత్ ఒడేలా గారి కాంబినేషన్లో నాని 33 మూవీ అయితే రాబోతుంది అనమాట. ఈ మూవీకి సంబంధించిన అఫీషియల్ పోస్టర్ అయితే రివీల్ చేశారు. ఇది వచ్చేసరికి మనకి 2025లో అయితే రిలీజ్ కాబోతుంది థియేటర్స్లో. అండ్ అలాగే మనకి ఊరి పేరు భైరవకోన తర్వాత ఒక కొత్త మూవీతో మనకైతే సందీప్ కిషన్ గారు అయితే రాబోతున్నారు. మూవీ టైటిల్ కూడా మనకైతే రివీల్ చేయడం అయితే జరిగింది. మూవీ టైటిల్ వచ్చేసరికి వైబ్ అనేసి అయితే పెట్టడం అయితే జరిగింది. ఈ మూవీకి సంబంధించిన డైరెక్టర్ చూసుకున్నట్లయితే స్వరూప్ RSJ డైరెక్షన్లో మనకి ఈ మూవీ అయితే రాబోతుంది అనమాట. ఇప్పుడు వచ్చేసరికి మూవీ కలెక్షన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే చాలా ఎక్స్పెక్టేషన్స్తో రిలీజ్ అయినటువంటి టిల్లు స్క్వేర్ మూవీ మనకి 2 days అయితే అయిందనమాట రిలీజ్ అయ్యి. మరి ఈ 2 daysలో ఎంత కలెక్ట్ చేసింది ఏంటనేది చూసుకున్నట్లయితే ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ డే కలెక్షన్ చూసుకున్నట్లయితే 23.7 crores గ్రాస్ అయితే కలెక్ట్ చేసినట్టు అఫీషియల్ గా ఒక పోస్టర్ అయితే రివీల్ చేశారు. అలాగే సెకండ్ డే కలెక్షన్ చూసుకున్నట్లయితే 21.6 crores వరకు అయితే గ్రాస్ అయితే కలెక్ట్ చేయడం అయితే జరిగిందనమాట. ఈ 2 days కలెక్షన్ చూసుకున్నట్లయితే 45.3 crores వరకు గ్రాస్ అయితే కలెక్ట్ చేయడం అయితే జరిగింది. మరి ఇలాగే కలెక్షన్స్ అనేవి కంటిన్యూ అయితే మనకి 1 week లోనే సిద్ధు అన్న 100 crores అయితే కొల్లగొడతాడు. మరి చూద్దాం ఈ మూవీ అనేది 1 week లోనే 100 crores కలెక్ట్ చేస్తుందా లేక టైం తీసుకుంటుందా అనేది. అండ్ అలాగే ఈ మూవీకి సంబంధించిన పార్ట్ 3 కూడా ఉందన్నమాట. ఆ మూవీ టైటిల్ వచ్చేసరికి టిల్లు క్యూబ్ అంట. మరి ఆ మూవీ వచ్చేసరికి మనకి అఫీషియల్ గా మండే అంటే సోమవారం రోజు అయితే అఫీషియల్ గా అనౌన్స్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ కి వరుసగా గుడ్ న్యూస్ వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు కూడా మళ్ళీ అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ ప్రౌడ్ గా ఫీల్ అయ్యే ఒక మూమెంట్ అయితే వచ్చింది. అదే దుబాయ్లో ఉండే మేడం టిజార్డ్లో చోటు సంపాదించుకోవడం అయితే జరిగిందనమాట. అల్లు అర్జున్ గారు ఆల్రెడీ మనకి తెలుగు యాక్టర్స్ నుంచి ప్రభాస్ గారు అండ్ అలాగే మహేష్ బాబు గారు ఎప్పుడో మనకి అక్కడ స్టాచ్యూస్ అయితే ఉన్నాయన్నమాట. ఇప్పుడు కొత్తగా అల్లు అర్జున్ గారి స్టాచ్యూ కూడా అక్కడైతే పెట్టడం అయితే జరిగింది. అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ అయితే ప్రౌడ్ గా ఫీల్ అయ్యే మూమెంట్ అనేది చెప్పుకోవచ్చు. అండ్ అలాగే దాంతో పాటు అల్లు అర్జున్ గారి బర్త్డే సందర్భంగా ఆర్య 2 మూవీని అయితే రిలీజ్ అయితే చేయబోతున్నారు April 7th. అండ్ అలాగే మనం ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి పుష్ప 2కి సంబంధించిన టీజర్ కూడా మనకి April 8th రిలీజ్ చేసే ఛాన్స్ అయితే ఉందన్నమాట. ఇది వచ్చేసరికి మనకి అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రావాల్సి ఉంది. మ్యాక్సిమం మనకి అల్లు అర్జున్ గారి బర్త్డే సందర్భంగా April 8th మనకి రిలీజ్ చేసే ఛాన్స్ అయితే ఉందన్నమాట. మరి చూద్దాం త్వరలో అప్డేట్ వస్తుందో రాదో అనేది. అండ్ అలాగే రామ్ చరణ్ గారిది గేమ్ చేంజర్ మూవీ. ఈ మూవీకి సంబంధించి షూటింగ్ అనేది 2 monthsలో కంప్లీట్ అయిపోతున్నట్టు. అండ్ అలాగే మనకి నెక్స్ట్ వీక్లో హైదరాబాద్లో ABN కాలేజీలో షూటింగ్ అనేది స్టార్ట్ చేస్తారని మూవీ టీం వాళ్ళు అయితే అప్డేట్ అవ్వడం అయితే జరిగింది. అండ్ అలాగే రీసెంట్గా మలయాళంలో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టినటువంటి మంజుమల్ బాయ్స్ ఈ మూవీకి సంబంధించి మనకి పాజిటివ్ టాక్ అయితే రావడం అయితే జరిగిందనమాట. ప్రతి ఒక్కరు కూడా పాజిటివ్గానే చెప్తున్నారు. మరి ఈ మూవీ మనకి తెలుగులో కూడా రాబోతుంది థియేటర్స్లో April 6th నుంచి. అండ్ అలాగే మనకి రీసెంట్గా మనకి థియేటర్స్లో రిలీజ్ అయినటువంటి తంత్ర మూవీ ఈ మూవీకి సంబంధించిన మనకి OTT డేట్ అనేది కన్ఫర్మ్ అయిపోవడం అయితే జరిగింది. ఈ మూవీకి సంబంధించిన OTT రైట్స్ వచ్చేసరికి ఆహా వాళ్ళు అయితే సొంతం చేసుకోవడం జరిగింది. ఇది వచ్చేసరికి April 6th నుంచి ప్రీమియర్స్ అయితే స్టార్ట్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. సో ఇది గైస్ ఫైనల్గా వీడియో వచ్చేసరికి వీడియో మీకు నచ్చినట్లయితే పక్కా లైక్ అయితే చేసుకోండి. అండ్ అలాగే మరిన్ని ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.